వెల్కమ్ టు థీమా రివ్యూస్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో నితిన్ గారిది ఎక్స్ట్రా ఆర్డినరీ మూవీకి సంబంధించిన రివ్యూస్కి వచ్చినవి. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ అయింది, ఓటీటీ రివ్యూ చేస్తున్నా. చిన్న ఎక్విషన్ తప్పి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ ఒక మాట ఏంటంటే అన్న రివ్యూ ఎందుకు లేట్ అయింది అనంటే ఇక్కడ రాముని ప్రాణప్రతిష్ఠ పూజలు కార్యక్రమాలు ఉండే వేరే వేరే పనులు ఉండే కాబట్టి కొంచెం డిలే అయిపోయింది, ఏమనుకోకండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు నితిన్ గారికి వచ్చేసరికి అయితే మూవీలో మల్టిపుల్ క్యారెక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. సో చాలామందికి అది ఎందుకు అవుతుంది ఇది ఎందుకు అవుతుంది అన్న కన్ఫ్యూజన్ ఉంది. ఎట్లయితే వీళ్ళనే కన్ఫ్యూజ్ చేసిండో పబ్లిక్ని కూడా అలానే కన్ఫ్యూజ్ చేసి అనిపిస్తుంది. సో నాకైతే ఎక్కువ స్టోరీ అనిపించలేదు. మెయిన్ రాజశేఖర్ గారు వచ్చినప్పటి నుంచి మనకు స్టోరీ కొంచెం ఐడియా అన్నట్టు అనిపిస్తుంది. సో సింపుల్గా స్టార్టింగ్లో మనకు అప్పుడే చెప్పేస్తారు ఒక జూనియర్ ఆర్టిస్ట్ స్ట్రగుల్ చేస్తుందని, కానీ నాకైతే అంత ఫీల్ కాలేదు భయ్. అంటే ఒక ఫ్లోలో పోయినట్టు లేదు. మూవీ అనేది ఒక ఫ్లో ఉంటుంది, ఆ ఫ్లో లేకుండా అటు పోయి ఇటు పోయి వెనక్కి వచ్చి ముంగడికి వచ్చి వెనక్కి ముంగడి జంప్ చేస్తున్నట్టు అయితే అనిపించింది. ఓవరాల్గా చూసుకుంటే నాకు పెద్దగా ఏం అనిపించలేదు భయ్. ముందే చెప్తున్నా, మూవీ టైటిల్ బాగుండే, ఇంకొంచెం డిఫరెంట్ కంటెంట్తో వచ్చితే బాగుండేది అన్నట్టు అయితే అనిపించింది. సడన్గా శ్రీలీల రావడము, శ్రీలీల నుంచి మళ్ళీ ఏమంటారు అతని ఏమంటారు లైఫ్ సెట్ కావడము, మందు ఏమంటారు ట్రాఫిక్ కాడ పరిచయము, నెక్స్ట్ డే ఐటీ కాడ, నెక్స్ట్ డే అది అట్లా అన్నట్టు వెళ్ళిపోవడం నాకు పెద్దగా ఇంట్రెస్ట్ రాలేదు. సో కొంచెం బోర్ అనిపించింది. ఏమో ఆక్వర్డ్ సీన్ ఏమో అట్లెట్లా అయిపోతారో నిజంగా అన్నట్టు అనిపించింది. సో మూవీకి వెళ్ళినంత మాత్రమే కొంచెం లాజిక్ వెతకద్దు అంటారు, కానీ కొన్ని సిచ్యువేషన్స్లో మనం లాజిక్ అయితే వెతకాల్సిందే పోయి. ఎందుకంటే మనం పైసలు పెడుతున్నాం కదా, ఈవెన్ ఓటీటీ అయినా థియేటర్ అయినా సరే పైసలు పెడతాం కాబట్టి కొన్ని సీన్స్లో వ్యాలిడ్ పాయింట్స్ అయితే చూసుకోవాలి కదా. సో ఈవెన్ ఆ ట్రాఫిక్ పోలీసు అయితే సస్పెండ్ ఉన్నారు, అది నాకు అవసరమే లేదు అనిపించింది. కొన్ని సీన్స్ పర్లేదు భయ్. నాకు ఈ మూవీలో రాజశేఖర్ గారు వచ్చినప్పటి నుంచే కొంచెం ఒక స్టెబిలిటీ అనేది వచ్చింది అనిపించింది. సో రాజశేఖర్ గారి నుంచే కొంచెం నడిచినట్టు అనిపిస్తుంది తప్పించి మిగతా కానీ నితిన్ యాక్టింగ్ బాగుంది, కానీ స్టోరీ కొంచెం వీక్ అనిపించింది. ప్లస్ వీళ్ళని కన్ఫ్యూజ్ చేసినట్టే పబ్లిక్ని కూడా అలానే కన్ఫ్యూజ్ చేసినామాట. సో నాకు కొంచెం ఇది ఒకటి డ్రాబ్యాక్ అనిపించింది అనుకోవచ్చు మీరు. వన్ పాయింట్ ఏంటంటే నితిన్ గారిది పర్ఫార్మెన్స్ బాగుంది. నితిన్ గారిది, శ్రీలీల అండ్ హర్ష, ఇది మన చమక్ చంద్ర గారిది అండ్ హైపర్ అది వాళ్ళది కామెడియన్స్ అందరిది కూడా బాగుంది. రాజశేఖర్ ఎంట్రీ మాత్రమే నేను చెప్తున్నా కదా డిఫరెంట్. అసలు అతని క్యారెక్టర్ కొంచెం డైలాగ్స్ చేసినా కానీ కూడా అతను వచ్చినాక జర బాగా అనిపించింది నాకైతే. మీకు ఒపీనియన్ అనేది కింద కామెంట్ అయితే ఇవ్వండి. వన్ సెకండ్ ఓవరాల్గా చూసుకుంటే పర్లేదు బై, వన్ టైం చూడవచ్చు. అండ్ కొన్ని సీన్స్ అయితే మీరు పక్కా స్కిప్ అయితే నొక్కుతారు, కొన్ని సీన్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తారు బై, నేనైతే గ్యారంటీ ఇస్తాను. కొన్ని సీన్స్ అట్లున్నాయి. ఓవరాల్ చూసుకుంటే నేచర్ రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.25 out of 5 అనమాట. అండ్ వీడియో వచ్చే మంచిగా లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.